నేటి పంచాంగం వివరణ జూలై 29, 2024 సోమవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణయానం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, కృష్ణపక్షం. తిథి నవమి, సాయంత్రం 5:58 వరకు. నక్షత్రం భరణి, ఉదయం 10:56 వరకు. యోగం గండ, సాయంత్రం 5:53 వరకు. కరణం తైతుల, ఉదయం 6:39 వరకు. తదుపరి గరిజి, సాయంత్రం 5:58 వరకు. వర్జం రాత్రి 10:39 నుండి 12:13 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:48 నుండి 1:39 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:21 నుండి సాయంత్రం 4:12 వరకు. యమగండం ఉదయం 7:34 నుండి 9:10 వరకు. అమృతకాలం ఉదయం 6:17 నుండి 7:50 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:48 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:22 నుండి 5:10 వరకు. సూర్యోదయం తెల్లవారుజామున 5:58 సూర్యాస్తమయం సాయంకాలం 6:47. తదుపరి నేటి రాశి ఫలాలు. మేషరాశి వారికి ఈరోజు దూరపు బంధువుల నుండి శుభవార్తలనేవి అందుతాయి. ఇక ఈరోజు ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక మేషరాశి వారు ఈరోజు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. వ్యాపార పరంగా ఏవైతే సమస్యలు ఉన్నాయో వ్యాపారస్తులకు వాటిని అధిగమిస్తారు. ఇక ఉద్యోగస్తులకు ఈరోజు అనుకూలమైన వాతావరణం అనేది కనిపిస్తుంది. అలాగే చిన్ననాటి మిత్రులను కలుసుకొని విందు వినోదాది కార్యక్రమంలో పాల్గొంటారు. సమాజంలోని ప్రముఖులతో పరిచయాలు మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఈరోజు మొత్తంగా చూసుకుంటే ఆర్థిక లాభం కనిపిస్తుంది. స్నేహితుల వలన శుభయోగాలు అనేవి కనిపిస్తున్నవి. విదేశాలలో ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నట్లయితే వారి స్నేహితుల ద్వారా కూడా సహాయ సహకారాలు అనేవి అన్ని విధాలుగా అందుతుంది. మేషరాశి వారికి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈరోజు ఇతరుల సహాయంతోనే ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు. ఇతరుల యొక్క సహాయం అనేది మీకు చాలా బాగా సహకరిస్తాయి. అలాగే ఈరోజు మేషరాశి వారికి సంపూర్ణ ఆరోగ్యం అనేది కనిపిస్తుంది. ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్రతాలు పూజలు చేయించుకుంటారు. ఇక కుటుంబంలో ఉన్న చిక్కులు ఈరోజు సంపూర్ణంగా తొలగిపోతాయి. శుభవార్తలను వింటారు. వివాహ ప్రయత్నాల్లో ఎవరైతే ఉన్నారో వారికి వివాహ సంబంధం కుదిరే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న చోటికి బదిలీ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం అనేది కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులకు అన్ని విధాలుగా లాభాలనేవి ఈరోజు లభిస్తాయి. రాజకీయ రంగంలోనూ కూడా అభివృద్ధి అనేది కనిపిస్తుంది. వ్యవసాయదారులకు పంట లాభం కనిపిస్తుంది. ఇక భూ క్రయ విక్రయాలు ఎవరైతే చేస్తున్నారో వారికి కూడా లాభాలను అందుకునే అవకాశం అయితే ఈరోజు ఉంది. అలాగే మేషరాశి వారికి ఈరోజు కొత్త వ్యక్తుల పరిచయం అనేది కలుగుతుంది. ఇక మీ ప్రతిభ వెలుగులోకి రావడానికి ఇది మంచి రోజుగా చెప్పవచ్చు. ఆత్మీయులు శ్రేయోభిలాషుల నుండి కీలక సమాచారం ఒకటి అందుతుంది. అలాగే విద్యార్థులకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఎంతో కాలంగా రావాల్సిన సొమ్ము అనేది అందుతుంది. అలాగే మీ యొక్క ఊహలు నిజమయ్యే అవకాశం అయితే ఈరోజు ఉంది. ఇక బంధువులతో సోదరులతో సఖ్యత అనేది ఏర్పడుతుంది. అలాగే భార్య భర్తల మధ్య అన్యోన్యత అనేది నెలకొంటుంది. ఇక సంతాన విషయంలో కొన్ని శుభవార్తలను వింటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఒక సమాచారం వీరికి ఆనందాన్ని ఇస్తుంది. ఇక ఈరోజు పారిశ్రామికవేత్తల కళాకారుల యొక్క ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. చిత్ర పరిశ్రమ వారికి, రాజకీయ వర్గాల వారికి మంచి గౌరవం అనేది దక్కుతుంది ఈరోజు. అలాగే ఈరోజు మహిళలకి ఆస్తి లాభ సూచనలు అయితే కనిపిస్తున్నవి. మేషరాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు కాఫీ మరియు పసుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మేషరాశి వారు లక్ష్మీ నారసింహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృషభ రాశిలోని ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పని ఒత్తిడి పెరిగి విశ్రాంతి అనేది లభించదు. చేపట్టిన పనులలో అవంతరాలనేవి ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు మరింత నిరాశను పొందుతారు. దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వాటిని వాయిదా వేయడం మంచిది. ఎందుకంటే వాహన ప్రమాద సూచనలు అయితే కనబడుతున్నవి. అలాగే ఈరోజు వృషభ రాశి వారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది
మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. ఇక విలువైన వస్తువులను పోగొట్టుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. అయిన వారే మోసం చేసే అవకాశం ఉన్నందున కొంత మీరు నమ్మే విషయంలో ఆచితూచి వ్యవహరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో నష్టాన్ని చూస్తారు. సినీ రంగం వారికి నష్టం కనబడుతుంది. రాజకీయ నాయకులకు అవమానం అనేది జరగవచ్చు. అనుకోని ఆకస్మిక దుస్సంఘటనలు అనేవి చోటు చేసుకుంటాయి. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి కూడా నష్టపోయే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక ఈరోజు కుటుంబ సభ్యులతో విరోధాల వలన కొంత మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక ఆస్తి పంపకాలలో నష్టపోయే అవకాశం ఉంది. ఇక నోటి దురుసు వలన కూడా వివాదాలు ఏర్పడే అవకాశం ఉన్నందున మీరు కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము చేసిన పొరపాట్లకు ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విదేశాలలో వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో నష్టాన్ని చూడాల్సి వస్తుంది. కాబట్టి మంచి ప్రణాళికలతో ముందుకు వెళ్ళడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఈరోజు వృషభ రాశి వారు అసలు మధ్యవర్తిత్వం చేయకపోవడమే మంచిది. ఎందుకంటే అనుకోని విరోధాలలో చిక్కుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి వివాదాలకు కొంత దూరంగా ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ముఖ్యమైన వ్యవహారాలలో అవంతరాలు అనేవి ఏర్పడతాయి. అలాగే ఉద్యోగస్తులకు ఒత్తిడిలు అధికమవుతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలకు అంతగా కలిసి రాదు. ఈరోజు రాజకీయ వర్గాల వారికి అంత అనుకూలించదు. కళాకారులకు అవకాశాలు చేజారుతాయి. ఇక ముఖ్యంగా విద్యార్థులు ఇతరులపై ఆధారపడడం వలన విద్యా నష్టం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు ముఖ్యంగా వృషభ రాశిలోని మహిళలకి నిరాశ అనేది మిగులుతుంది. ఇక వృషభ రాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు నీలం మరియు నలుపు. ప్రతికూలమైన రంగు నేరేడు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృషభ రాశి వారు హనుమాన్ చాలీస పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మిథున రాశి వారు ఈరోజు చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. వారి నుండి అందిన ఒక ఆసక్తికరమైన సమాచారం మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఇక ఈరోజు అవసరానికి ధనం అనేది చేతికందుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు తీసుకునే నిర్ణయాలు ఈరోజు బాగా కలిసి వస్తాయి. లాభాలను గడిస్తారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట సహోద్యోగులతోనూ ఉన్నతాధికారులతోనూ సఖ్యతగా మెలిగి తమకు కావలసిన పనులను విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఇక ఈరోజు విలువైన గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే ఈరోజు మిథున రాశి వారు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఇక విద్యార్థులకు విద్యాభివృద్ధి కనిపిస్తుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ యోగం అనేది కనిపిస్తుంది. వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు లభిస్తాయి. ఇక ఈరోజు మిథున రాశి వారికి అన్ని శుభయోగాలే కనిపిస్తున్నవి. వ్యవసాయదారులకు పంట అనుకూలత అనేది ఉంది. భూ క్రయ విక్రయాలు అంటే రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారికి లాభాలు కూడా అధికంగా లభిస్తాయి. విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కూడా ఈరోజు చాలా అనుకూలత అనేది ఉంటుంది. ఇక విద్య పరిపూర్ణత అనేది లభిస్తుంది. అంటే మంచి కళాశాలలో సీట్లను పొందుతారు. అలాగే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. పట్టుదలతో ఉండడం వలన ఈరోజు అన్ని శుభ ఫలితాలే మిథున రాశి వారికి గోచరిస్తున్నాయి. అలాగే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలు వీరికి బాగా కలిసి వస్తాయి. ఆర్థిక అనుకూలత అనేది కలుగుతుంది. ఈరోజు మిథున రాశి వారికి ఈరోజు ఇంట బయట మాటకు ఎదురనేది ఉండదు. బంధువులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు విజయవంతంగా పూర్తి చేస్తారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను దర్శిస్తారు. దేవాలయాలను సందర్శించడం వలన మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు అదనపు ఆదాయం లభించడం వలన మీరు రుణాలను కూడా తీర్చగలుగుతారు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాల్లో లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ విధి నిర్వహణలో మంచి పేరును సంపాదించుకుంటారు. వైద్యులు సాంకేతిక నిపుణులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి ప్రశంసలు అనేవి దొరుకుతాయి. ముఖ్యంగా విద్యార్థులు తాము అనుకున్న ఫలితాలను పొందడం వలన ఆనందంగా ఉంటారు. ఇక మిథున రాశిలోని మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనిపిస్తున్నవి. ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు తెలుపు. ప్రతికూలమైన రంగు నేరేడు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కర్కాటక రాశి
కర్కాటక రాశి వారు ఈరోజు చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన పురోగతిని సాధిస్తారు. అలాగే ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల సహాయ సహకారాలు అనేవి ఈరోజు కర్కాటక రాశి వారికి లభిస్తాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగమున పనితీరుతో ఉన్నతాధికారుల నుండి ప్రశంసలను అందుకుంటారు. ఈరోజు కర్కాటక రాశి వారు కుటుంబ సభ్యులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రముఖుల పరిచయాలు మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలను పొందుతారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు రుణాలను తీర్చగలుగుతారు. ఈరోజు శత్రువులు కూడా మిత్రులుగా మారడం వలన మీరు లాభాలను గడిస్తారు. అలాగే కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి. ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే సోదరుల మధ్య ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి ఈరోజు తొలగిపోతాయి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు గృహము స్థలాన్ని కొనుగోలు చేస్తారు. ఇక ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి. అలాగే కర్కాటక రాశి వారు ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు. ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహ సంబంధం కుదిరే రోజుగా చెప్పవచ్చు. అలాగే రాజకీయ నాయకులకు అనుకున్న ఫలితాలు లభించే రోజుగా కూడా చెప్పవచ్చు. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే ఉంటున్నారో వారికి కూడా మంచి అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. ఇక భూ క్రయ విక్రయాలలో కూడా లాభాలను గడిస్తారు. వ్యవసాయదారులకు పంట లాభం కనిపిస్తుంది. నూతన పెట్టుబడులు పెట్టడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారికి మొత్తంగా చూసుకుంటే అనుకున్న కార్యసిద్ధి అనేది కనబడుతుంది. ఇక గతంలో కంటే ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. సన్నిహితులతో తమ మనోగతాన్ని ఈరోజు తెలుసుకుంటారు. అలాగే పలుకుబడి అనేది పెరుగుతుంది. ఇక కొన్ని సమస్యలు చాకచక్యంగా ఈరోజు పరిష్కరించుకోగలుగుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు తగిన పెట్టుబడులతో ముందుకు వెళ్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో సహోద్యోగులతో ఉత్సాహంగా గడుపుతారు. రాజకీయవేత్తలు అనుకోని పదవులను పొందుతారు. ఈరోజు కళాకారులు క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారికి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక విద్యార్థులు కోరుకున్న అవకాశాలను పొందుతారు. ముఖ్యంగా కర్కాటక రాశిలోని మహిళలకి విశేషమైన గౌరవం దక్కుతుంది. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు బంగారు వర్ణం, అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీరామ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. సింహరాశి వారు ఈరోజు దూర ప్రాంత బంధుమిత్రుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలను తెలుసుకుంటారు. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి నూతన పరిచయాలు కొంత ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ఇక ఈరోజు ఎవరైతే స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు చేస్తున్నారో అవి ఈరోజు కలిసి వస్తాయి. ఇక ఈరోజు సింహరాశి వారు దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన ఫలితాలను పొందుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు సహోద్యోగుల సహకారంతో ఉన్నతాధికారుల అండదండలతో తమకు కావలసిన పనిని చేయించుకోగలుగుతారు. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి నూతన అవకాశాలు అనేవి లభిస్తాయి. సింహరాశి వారికి ఈరోజు యత్న కార్యసిద్ధి అనేది ఉంది. కాబట్టి ప్రతి పనిలో కూడా విజయాన్ని అనేది సిద్ధిస్తుంది. ఇక సింహరాశి వారు ఈరోజు శుభకార్యాలలో పాల్గొంటారు. శుభవార్తలను వింటారు. ఇక ఈరోజు మీకు పట్టుదల అనేది అధికంగా ఉండి ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అలాగే సోదరులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి ఈరోజు సమసిపోతాయి. ఇక ఇంట శుభకార్యాలను కూడా నిర్వహించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు సింహరాశి వారు మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. అందరితో మంచి ప్రవర్తన అనేది ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సొంతం చేసుకుంటారు. అలాగే ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు అనేవి ఖచ్చితంగా లభిస్తాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి అనుకున్న పదవులు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి అనుకూలమైన ఫలితాలు కనబడుతున్నాయి. ధనయోగం కూడా కనబడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం లభిస్తుంది. అలాగే ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో సింహరాశి వారికి కూడా లాభాలు అనేవి గడించే అవకాశం కనిపిస్తుంది. ఇక సింహరాశి వారికి ఈరోజు ఆర్థికంగా చూసుకున్నట్లయితే అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. అనుకున్న సమయానికి డబ్బు అయితే చేతికి అందుతుంది. మీరు వేసే ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి మీకు ఫలిస్తాయి. ఇక
ఈరోజు ఆప్తులతో కలిసి విందు వినోదాది కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత స్థాయి పదవులు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. చిత్ర పరిశ్రమ వారు పరిశోధకులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్న ఇబ్బందుల నుండి ఈరోజు బయటపడగలుగుతారు. విద్యార్థులకు కష్టానికి తగిన ఫలితం అనేది లభిస్తుంది. ఇక ముఖ్యంగా సింహరాశిలోని మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక ఈరోజు సింహరాశి వారికి అదృష్ట రంగులు గులాబీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారు గణేష స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కన్యా రాశిలోని ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము అదనపు బాధ్యతలు నిర్వహించడంలో లోపాలను చేస్తారు. ఇక గృహ వాతావరణం కొంత చికాకు అనేది కలుగుతుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారి యొక్క కష్టం వృధాగా మిగులుతుంది. ఇక ఈరోజు కన్యా రాశి వారు తమ సంతాన విద్య ఉద్యోగ విషయాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. వారి భవిష్యత్తును పాడు చేస్తుంది. కాబట్టి ఆచితూచి వ్యవహరించి ఆలోచించి నిర్ణయాలు చేయడం ద్వారా వారికి మంచి భవిష్యత్తును ఏర్పరచవచ్చు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపార విస్తరణ ప్రయత్నాలలో వ్యయ ప్రయాసాలు అనేవి అధికమవుతాయి. ఇక ఈరోజు కన్యారాశి వారి తొందరపాటుతనం అనేది అస్సలు పనికిరాదు. తొందరపాటుతనం వలన చాలా నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. అలాగే ముఖ్యంగా కన్యారాశి వారికి ఈరోజు బంధువుల వలన ఇబ్బందులు, విరోధాలు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. వారి వలన అవమానాలను కూడా ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి వారితో ప్రవర్తించేటప్పుడు, వారితో ఉన్నప్పుడు మీరు జాగ్రత్తగా వివరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే కన్యారాశి వారు తమ మాట తీరుతో నోరు జారడం వలన, మాట తుల్లడం వలన చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. విరోధాలను చవి చూడాల్సి వస్తుంది. ఇక ఈరోజు కన్యారాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ రుణాలు చేయకండి. దానివల్ల చాలా ఇబ్బందులు భవిష్యత్తులో ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఇక కన్యారాశి వారు అధిక ఖర్చులు చేయడం అనేది ఈరోజు కనిపిస్తుంది. కాబట్టి కొంత పొదుపు చేయడం ద్వారా ఈ సమస్యల నుండి బయటపడవచ్చు. విలాసాలకు దూరంగా ఉండడం అనేది మాత్రం తప్పకుండా మీరు చేయవలసిన ముఖ్యమైన పని అని చెప్పవచ్చు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో లేనిపోని నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక భూక్రయ విక్రయాలు ఎవరైతే చేస్తున్నారో రియల్టర్స్ వారికి కూడా నష్టాలు అనేవి కలిగే అవకాశం ఉంది. అలాగే వ్యవసాయదారులకు విత్తనాల విషయంలో మోసపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వాహన ప్రమాద సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక ఈరోజు వైద్యులకి లేనిపోని ఇబ్బందులు ఎదురవుతాయి, అవమానాలు ఎదురయ్యే అవకాశం ఉన్నందున తాము పనిచేసే చోట జాగ్రత్తగా వ్యవహరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక కన్యా రాశిలోని సినీ రంగం వారికి నష్టాలను చవిచూస్తారు. అలాగే రాజకీయ నాయకులకు అవమానాలు ఎదురవుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట చేసిన తప్పిదాల వల్ల, లంచాలు తీసుకోవడం వల్ల ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. ఇక కన్యారాశి వారికి ఈరోజు ఊహించని ప్రయాణాలు అనేవి ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు నిరాశను కలిగిస్తాయి. ఇక బంధువర్గంతో అనుకోని తగాదాలు ఏర్పడే అవకాశం ఉన్నందున మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా మధ్యలోనే విరమించాల్సి వస్తుంది. అనేకమైన ఆటంకాలు అనేవి ఎదురవుతాయి. ఇక శారీరక రుగ్మతలు, అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం కనిపిస్తుంది. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి నిరుత్సాహపరుస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట మానసిక ఆందోళన కలిగే సందర్భాలు ఎదురవుతాయి. ఇక పారిశ్రామికవేత్తలకు దేశీ పర్యటనలు వాయిదా పడతాయి. ఐటీ నిపుణులకు ఆటుపోట్లు, ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇక విద్యార్థులు ఫలితాలు అనేవి అనుకూలంగా రాకపోవడం వలన కొంత మానసికంగా ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా కన్యా రాశిలోని మహిళలకి కుటుంబ సభ్యులతో తగాదాలు ఏర్పడే అవకాశం ఉన్నందున కొంత జాగ్రత్త వహించండి. ఇక ఈరోజు కన్యా రాశి వారికి అదృష్ట రంగులు పసుపు మరియు లేత ఎరుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు కన్యారాశి వారు హనుమాన్ చాలీస పఠనం చేయడం, లలిత సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. తులారాశి వారు ఈరోజు దీర్ఘకాలిక సమస్యలు తీరి మానసిక ప్రశాంతతను పొందుతారు. అలాగే పాత విషయాలు జ్ఞప్తి తెచ్చుకొని ఆనందంగా ఉంటారు. ఇక ఈరోజు తులారాశి వారు చేపట్టిన పనులలో యత్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. ఈరోజు తులారాశి వారికి ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారి సహాయ సహకారాలు అనేవి అందిస్తారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు.
ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో ఆశించిన మార్పులను పొందుతారు, ఉన్నత స్థితికి చేరుకునే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక ఈరోజు తులారాశి వారికి నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే ధనలాభ సూచనలు అధికంగా కనిపిస్తున్నవి. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటయ్యే అవకాశం కూడా అధికంగా కనిపిస్తుంది. కళాకారులు, క్రీడాకారులు మంచి సదవకాశాలను అందుకుంటారు. సినీ రంగం వారికి లాభాలనేవి లభిస్తాయి. రాజకీయం రంగం వారికి అనుకూలత అనేది కనిపిస్తుంది. తులారాశి వారు ఈరోజు తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక తులారాశిలోని వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వారికి పంట లాభం అనేది లభిస్తుంది. ఇక విద్య అనుకూలత అనేది ఉంది. విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ఉన్నత స్థాయి ఉద్యోగం లభించే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక ఎవరైతే తాత్కాలిక ఉద్యోగం చేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారి మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లకు సైతం నూతన కాంట్రాక్టర్లను దక్కించుకోగలుగుతారు. వైద్య రంగాల వారికి మంచి అవకాశాలనేవి లభిస్తాయి. ఇక ఈరోజు తులారాశి వారికి మొత్తంగా చూసుకుంటే ప్రశాంతమైన జీవనం అనేది సొంతమవుతుంది. ఇక ఈరోజు శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. మిత్రులతో మరింత ఆనందంగా గడుపుతారు. అలాగే కోర్టు వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. ఇక స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా ఖర్చులను అదుపు చేసుకోవడం వలన ఈరోజు అదనంగా ఆదాయం సమకూరుతుంది. ఇక కుటుంబంలో అందరి మన్ననలను పొందుతారు. బంధువులతో మంచి సఖ్యత అనేది ఏర్పడుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేసి లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఊహించని ప్రమోషన్లను పొందగలుగుతారు. చిత్ర పరిశ్రమ వారు వైద్యులకి వారి యొక్క ఆలోచనలను అమలు చేయడం ద్వారా మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి వస్తాయి. ఇక విద్యార్థులకు అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక మహిళలకి ముఖ్యంగా ఆస్తి లాభ సూచనలు అయితే కనిపిస్తున్నవి. తులారాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు గోధుమ మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు తులారాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారు ఈరోజు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక స్థిరాస్తి వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారు ఈరోజు నూతన ఒప్పందాలను చేసుకుంటారు. అలాగే కుటుంబ సభ్యులతో దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో ఆశించిన లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు తమ సంతాన విద్య విషయంలో ఆనందం కలిగించే శుభవార్తలను అందుకుంటారు. ఇక ఈరోజు ఇంటా బయట అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఇక ఈరోజు నూతన పెట్టుబడులు ఎవరైతే పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఆప్తుల నుండి అవసరానికి ధన సహాయం అనేది అందుతుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి పట్టిందల్లా బంగారమా అన్నట్టు ఉంటుంది. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. వ్యాపారస్తులు వ్యాపారాలలో తగినంత లాభాలను అందుకుంటారు. రాజకీయ నాయకులకు పదవి యోగం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు భూ క్రయ విక్రయాలు ఎవరైతే నిర్వహిస్తున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే పెట్టుబడులు కూడా లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టర్లను దక్కించుకోగలుగుతారు. ఇక రొయ్యల చేపల చెరువుల వారికి కూడా మంచి లాభాలు అనేవి లభిస్తాయి. వైద్యులకి మంచి అవార్డులు రివార్డులు దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి విదేశీ యానయోగం అనేది కనబడుతుంది. వృశ్చిక రాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమయ్యే రోజుగా చెప్పవచ్చు. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వారికి అన్ని పరిస్థితులు చాలా అనుకూలిస్తాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి అవకాశాలు అనేవి దక్కుతాయి. ఇక ఈరోజు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ సమయానికి బాకీలు వసూలై అవసరాలు తీరుతాయి. ఇక ఈరోజు ఆస్తి వ్యవహారాలలో ఉన్న వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. ఇక ఎవరైతే గృహ నిర్మాణ యత్నాలు చేస్తున్నారో అవి ఈరోజు ఫలిస్తాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో ఉన్న ఒడిదుడుకులను తొలగించుకొని లాభాలను పొందుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు లభిస్తాయి. ఇక ముఖ్యంగా విద్యార్థులకు ఆశించిన ఫలితాలు అనేవి దక్కుతాయి.
ఇక వృశ్చిక రాశిలోని మహిళలకి కుటుంబంలో గౌరవం అనేది పెరుగుతుంది. అలాగే వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగులు గులాబీ, లేత ఎరుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారు అన్నపూర్ణ అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ధనుస్సు రాశి వారు ఈరోజు చేపట్టిన పనులలో యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది కాబట్టి ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఇక ఈరోజు నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారులతో ఏవైతే చర్చలు చేస్తున్నారో అవి సఫలమవుతాయి. ఇక ఈరోజు ధనుస్సు రాశి వారికి దూరపు బంధువుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో నూతన పెట్టుబడుల కోసం చూస్తున్నట్లయితే అవి ఈరోజు అందుతాయి మరియు మంచి లాభాలను కూడా గడిస్తారు. ఇక ఈరోజు ధనుస్సు రాశి వారు నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ సంస్థలలో మంచి ఉన్నత స్థాయి ఉద్యోగం లభించే అవకాశం ఉంది కాబట్టి పట్టుదలగా ప్రయత్నించండి. ఇక ధనుస్సు రాశి వారు ఎవరైతే సినీ రంగంలో ఉన్నారో వారు మంచి ఫలితాలను అందుకుంటారు. అలాగే ఈరోజు ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నాయి. కోర్టు వ్యవహారాలలో అనుకూలత అనేది కనబడుతుంది. ఇక ఈరోజు ధనుస్సు రాశి వారు తమ మాట తీరుతో అనుకున్న పనులను అనుకున్నట్లుగా పూర్తి చేయగలుగుతారు. ఇక ధనుస్సు రాశిలోని మహిళలు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి ప్రయాణాలలో లాభాలు అనేవి చేకూరుతాయి. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి. ఇక ఈరోజు ధనుస్సు రాశి వారికి కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి హిందూ వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు, తీర్థయాత్రలు చేస్తారు. ఇక ధనుస్సు రాశి వారు ఈరోజు ఆశించిన ఆదాయం సమకూర్చుకోవడంలో విజయాన్ని సాధిస్తారు. నిరుద్యోగులకు చిరకాల స్వప్నం నెరవేరుతుంది. అలాగే ఈరోజు ధనుస్సు రాశి వారికి ఆశ్చర్యకరమైన సంఘటనలతో తబ్బిబ్బైతారు. అలాగే ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొని భక్తిభావంతో మునిగిపోతారు. అలాగే ఈరోజు కష్టతరమైన కొత్త కార్యక్రమాలను కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారికి కూడా మీ సత్తా తెలియజేసేంత మంచి రోజుగా చెప్పవచ్చు. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటికి కార్యరూపంలో పెడతారు. ఇక ఈరోజు వాహనాలను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఒకటి అందడం వలన మంచి ప్రణాళికలను రూపొందిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు దక్కే అవకాశం కనిపిస్తుంది. రాజకీయవేత్తలు, కళాకారులకు పట్టుదలతో అనుకున్నది సాధించేంత మంచి రోజు ఈరోజు. ఇక విద్యార్థులు స్వయం శక్తితో విజయాల బాటన పడతారు. ముఖ్యంగా ధనుస్సు రాశిలోని మహిళలకి ధనలబ్ధి అనేది కలుగుతుంది. ఇక ఈరోజు ధనుస్సు రాశి వారికి అదృష్ట రంగులు లేత పసుపు మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనుస్సు రాశి వారు లక్ష్మి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలు పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మకర రాశిలోని వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు మంచి నిర్ణయాలను అమలుపరిచి లాభాలను అధికంగా గడించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి కూడా మంచి లాభాలు అనేవి కనిపిస్తున్నవి. అలాగే ఈరోజు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక ఈరోజు కొంత మకర రాశి వారికి అధిక ఖర్చులు కనబడుతున్నాయి కాబట్టి పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్త వహించండి. ఇక ఈరోజు మకర రాశి వారు మధ్యవర్తిత్వం అనేది చేయడం అస్సలు పనికిరాదు. అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకోవడం వలన వివాదాలలో చిక్కుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే మకర రాశి వారు ఈరోజు పెద్దలను గౌరవించడం ద్వారా మంచి సత్ఫలితాలను పొందుతారు. ఇక ఈరోజు రాజకీయ నాయకులకు అనుకూలత అనేది కనిపిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మకర రాశి వారు ఎవరైతే నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వాహనం అనేది లభించే అవకాశం ఉంది. అవరోధాలు తొలగిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు ఆత్మీయుల సహాయ సహకారాలతో రుణ సమస్యల నుండి బయటపడతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు బాధ్యతల నుండి ఉపశమనం అనేది లభిస్తుంది. ఇక మకర రాశి వారికి ఈరోజు సన్నిహితుల సహాయ సహకారాలు అనేవి అందుతాయి. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు ఏదైతే మకర రాశి వారు నిర్ణయాలు చేస్తున్నారో వాటిలో కొంత ఆచితూచి వ్యవహరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపార లావాదేవీలలో లాభాలను సామాన్యంగా గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ వర్గాలకు అనుకోని బదిలీలు ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక సాంకేతిక నిపుణులకు, క్రీడాకారులకు ఈరోజు కొంత ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులకు సంతృప్తి అనేది ఉంటుంది. ముఖ్యంగా మకర రాశిలోని మహిళలకి కుటుంబ సమస్యలు తీరిపోతాయి.
ఇక మకర రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు గోధుమ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మకర రాశి వారు నవగ్రహాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కుంభరాశి వారికి ఈరోజు సన్నిహితుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. భూ సంబంధిత వివాదాల్లో చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో వాటి నుండి ఈరోజు బయటపడతారు. ఇక ఈరోజు కుంభరాశి వారికి ఆకస్మిక ధనలాభం అనేది కనబడుతుంది. కీలక వ్యవహారాలలో ఏవైతే అంచనాలు పెట్టుకున్నారో అవి నిజమవుతాయి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు తాము పనిచేసే చోట తగిన గుర్తింపు అనేది లభిస్తుంది. ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు అనేవి లభిస్తాయి. కుంభరాశి వారికి ఈరోజు అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి చేయగలుగుతారు. అలాగే వీరి యొక్క వాక్చాతుర్యంతో అందరినీ మెప్పించగలుగుతారు. ఇక ఈరోజు ప్రశాంతమైన జీవనం అనేది ఈ కుంభరాశి వారికి లభిస్తుంది. ఇక సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సిద్ధిస్తుంది. ఎవరైతే పెట్టుబడులు పెట్టారో పెట్టుబడులలో లాభాలను అందుకుంటారు. కుంభరాశి వారికి విదేశీయానం చేసే అవకాశం అయితే లభిస్తుంది. ఇక ఈరోజు కుంభరాశి వారికి ఆర్థిక అనుకూలత అనేది కలుగుతుంది. ఇక ఈరోజు కుంభరాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో ఒక శుభవార్తను అందుకుంటారు. కుంభరాశి వారు ఈరోజు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించి ప్రయోజనాన్ని పొందుతారు. కుంభరాశి వారికి ఈరోజు దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకుంటూ ఖర్చులు అదుపులో పెడతారు. అలాగే సన్నిహితులతో సోదరులతో సఖ్యత అనేది ఏర్పడుతుంది. ఇక కుంభరాశిలోని మహిళలు ఆభరణాలను వాహనాలను కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు చేసుకునే ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఇక వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి కష్టానికి తగిన ఫలితం అనేది లభిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో కొన్ని అవంతరాలను తొలగించుకోగలుగుతారు. ఇక పారిశ్రామికవేత్తలు రాజకీయవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు సున్నితమైన అంశాలపై సరైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఇక విద్యార్థులు తమ యొక్క ఆశలు ఫలించడం వలన ఆనందంగా గడుపుతారు. ఇక ముఖ్యంగా కుంభరాశిలోని మహిళలకి కుటుంబంలో గౌరవం దక్కుతుంది. కుంభరాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు నీలం మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు కుంభరాశి వారు గణేశాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మీనరాశి వారికి ఈరోజు ఇంటా బయట ఆదరణ అనేది పెరుగుతుంది. అలాగే అవసరానికి ధన సహాయం అనేది లభిస్తుంది. ఇక మీనరాశిలోని నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి నూతన అవకాశాలు అనేవి అందుతాయి. ఈరోజు మీనరాశి వారు నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేసి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రమోషన్స్ లభించే అవకాశం అయితే కనబడుతుంది. ఇక మీనరాశి వారికి ఈరోజు సునాయాసమైన విజయాలు సొంతమవుతాయి. అలాగే వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి శుభవార్తలు అందుతాయి. ఇక సోదరులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి ఈరోజు సమసిపోయి మంచి మైత్రి అనేది ఏర్పడుతుంది. కుటుంబంలో అనుకూలత అనేది పెరుగుతుంది. ఇక అన్నింటా మిత్రుల సహాయ సహకారాలు అనేవి మీనరాశి వారికి అందుతాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థులకు మంచి ఉన్నత విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. అలాగే వ్యాపారస్తులకు కూడా నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక మీనరాశి వారికి ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఇక ఈరోజు తగినంత ధనాదాయం ఉండడం వలన రుణాలను తీర్చుతారు. వ్యవసాయదారులకు పంట లాభం కనిపిస్తుంది. ఇక ఈరోజు ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. అలాగే చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఈరోజు మీనరాశి వారికి చాలా కాలంగా వేధిస్తున్న కొన్ని సమస్యలు తీరిపోతాయి. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటిని ఈరోజు అమలు చేయగలుగుతారు. ఆలయాలను సందర్శిస్తారు. ఆలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగాలలో కొత్త ఆశలను చిగురిస్తాయి. క్రీడాకారులు, వైద్యులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్న ఆటుపోట్లు తొలగిపోతాయి. ఇక విద్యార్థులకు మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా మీనరాశిలోని మహిళలకు సోదరుల నుండి ఆస్తి లాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 7.
ఈరోజు మీనరాశి వారు శ్రీరామ రక్ష స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.